సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది ఒకటి, అవును. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఒక తీరుగా ప్రవర్తిస్తుండ అనేసి అంటారు. అవును. వాస్తవం అది. వాస్తవానికి ఏందంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేయాలి అనేటువంటి కృషి తీవ్రంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ కంటే కూడా 10 సంవత్సరాల పాలన కంటే తన 3 సంవత్సరాల పాలనే బెస్ట్ అంటారా? కేసీఆర్ గారు వాస్తవానికి ఏందంటే తెలంగాణ రావటం వల్ల కొన్ని నష్టాలు జరిగినాయి. తెలంగాణ రావడం వల్ల కొన్ని నష్టాలు జరిగినాయి. ఎందుకు సార్? మీరు తెలుసుకునే ఉంటారు. సాధారణంగా ప్రతి నిర్ణయం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. తెలంగాణ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమే నిధులు, నియామకాలు, అవును. ఉద్యోగాలు అవును. అనే విధంగా జరిగింది. అవును. మరి అలాంటప్పుడు మీరు తెలంగాణ ఏర్పడడమే పెద్ద నష్టం జరిగిందని మీరు అంటారు. మీ నోట్ చోటు తెప్పిస్తానండి. ఒక స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 100 మంది స్టూడెంట్స్ ఉన్న 100 మంది తలా రూపాయి ఫీజు కడుతున్నారు. ఆ స్కూల్ 2 స్కూల్గా డివైడ్ అయిపోయింది. ఒక స్కూల్లో 55 మంది, ఇంకో స్కూల్లో 45 మంది. ఇప్పుడు 45 మంది ఉన్న స్కూల్లో ఎంత వస్తుంది ఇన్కమ్ చెప్పండి? మీరే చెప్పండి మీ నోట్ తోటి. ఓకే, 45 రూపీసే వస్తుంది. మరి 100 ఎలా వస్తుంది? కేసీఆర్ గారికి ఇవన్నీ తెలుసు. నిజంగా తెలంగాణ రావటం వల్ల బాగుపడింది ఎవరంటే కేసీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అద్భుతంగా బాగుపడ్డారు. ఇది 100% షూరా? 100% షూర్. తెలంగాణ రావటం ప్రధానంగా బాగుపడింది ఎవరంటే కేసీఆర్ గారు బాగుపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ తెలంగాణ పర్సన్. ఆయన ఒరిజినల్ తెలంగాణ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. అంటే కేసీఆర్ ఫ్యామిలీ కాదంటారా? కానీ సూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్పి 100% నిజం. రీసెంట్ గా సార్ మన బీహార్ ఎన్నిక తీసుకున్నట్లయితే ఉప ఎన్నిక అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మన ప్రశాంత్ కిషోర్ అయితే గెలవడం జరిగింది. బంకిపూరు నియోజకవర్గం నుంచి 30 సంవత్సరాల నుంచి బీజేపీ కంచుకోట. మరి అసలు ఏం జరిగింది అంటారు? అందరికీ తెలుసండి, మన ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యూహకర్త. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన కారణం. ఆయన అనేక పార్టీలకు కూడా తన యొక్క విధానాల ద్వారా, తన యొక్క ప్లాన్స్ ద్వారా అతను ఎలక్షన్లో గెలిచేటువంటి విధంగా కూడా పాటుపడ్డాడు. ఆయన దానికి తగినటువంటి ఫీజు తీసుకున్నప్పటికి కూడా కొంతకాలం తర్వాత అతనిలో ఏం ఆలోచన వచ్చిందంటే అనేక మంది పార్టీలకి ఇతను తెర వెనక ఉండి సహాయం చేస్తున్నాడు, వ్యూహాలను చేస్తున్నాడు, అమలు చేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. కానీ ఈయనకేంటి చివరికి ఈయన అనుకున్నటువంటి విధానాలు వాళ్ళు అమలు చేయట్లేదు అనే భావన తనలో ఉంది. ఎందుకంటే ఆయన మనసులో కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అవి అమలు జరగట్లేదు. ఎవరైతే ముఖ్యమంత్రి అయ్యారో అతను వాళ్ళ విధానాలు అమలు చేసుకుంటున్నారు. ఇతను ఎలక్షన్లో గెలవటం వరకే ఈ ప్రశాంత్ అనేటువంటి ఆయన ఉపయోగించుకొని ఎప్పుడైతే ఎలక్షన్లో గెలిచారో ముఖ్యమంత్రి అవ్వగానే ఇతను పక్కన పెట్టేస్తున్నారు. అది అతనికి ఎదురయ్యేటువంటి చేదు అనుభవం. అందుకనే ఏంటంటే అతను అలా కాదు, తానే ఒక అధికారంలోకి వస్తే తను అనుకున్నవన్నీ కూడా అమలు చేయాలి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక జయప్రకాష్ నారాయణ కానీ ఇంకా అనేక మంది అధికారులు కూడా ఉన్నారు. మన ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ పెట్టినప్పటికి కూడా ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఎప్పుడైతే అమలులోకి వస్తుందో అందరూ ఒకేలాగా అయిపోతున్నారు. ఆ కుర్చీలో కూర్చుంటే ఇంకా అంతే, కుర్చీ మాయ అంటారు. కుర్చీ మాయ. ఆ కుర్చీలో కూర్చున్నారంటే అందరూ ఒకటే, అలా అయిపోతున్నారు. ఇప్పుడు సేమ్ మన తెలంగాణ పరిస్థితి కూడా అట్నే ఉంది సార్. తెలంగాణ పరిస్థితి కూడా అంతే. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఒక తీరుగా ప్రవర్తిస్తుండ అనేసి అంటారు. అవును, వాస్తవం అది. వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేయాలని అనుకున్నారు, అమలు చేసే ఉద్దేశంలోనే ఉన్నారు ఆయన. కానీ తీరా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే పెద్ద మైనస్ కనపడింది. తెలంగాణ బడ్జెట్లో చాలా వరకు లోటు కనిపించింది, విపరీతమైన అప్పులు కనపడ్డాయి. ఇవన్నీ చూసి ఒకసారి ఆయన ఆశ్చర్యపోయాడు.
ఆయన వాస్తవానికి అనుకుంది ఏంటంటే చాలా పెద్ద బడ్జెట్లు ఉన్నాయి, లంక బిందెలు లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాడు. కానీ లంకె బిందెల లోపల లంకెలు లేవు, ఒత్తి బిందెలు పెంకాసు కూడా ఉన్నాయి, ఒత్తి పెంకాసులు బిందెలు ఉన్నాయి, మట్టి పెంకాసు మట్టి బిందెలు అయిపోయినాయి. అది వాస్తవం జరిగింది. రేపు మరో నాయకుడు వచ్చినా అదే పరిస్థితి, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. అది విధానం మార్చాలి. అందుకేంటంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, అది దానికోసం నాయకుడు కృషి చేయాలి. అక్కడికి వస్తే లంకె బిందెలు లేవు, రేవంత్ రెడ్డి గారి ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఆయన అనుకున్న పథకాలు అమలు చేయలేకపోతున్నాడు చాలా వరకు. దానికి కారణం ఏంటంటే అక్కడ అనుకున్నంత ఫండ్స్ లేవు కదా, దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇవ్వట్లేదు. మరి ఆయన ఏం చేస్తారు? ఏం చేయలేక పాపం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ తీవ్రంగా కృషి చేస్తున్నాడు, ప్రజలకి మేలు చేయాలి అనేటువంటి కృషి తీవ్రంగా చేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ కంటే కూడా 10 సంవత్సరాల పాలన కంటే తన 3 సంవత్సరాల పాలనే బెస్ట్ అంటారా? కేసీఆర్ గారు వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రావటం వల్ల కొన్ని నష్టాలు జరిగినాయి, తెలంగాణ రావడం వల్ల కొన్ని నష్టాలు జరిగినాయి. ఎందుకు సార్? మీరు తెలుసుకునే ఉంటారు. హ్మ్. సాధారణంగా ప్రతి నిర్ణయం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఈ మధ్య నిరుద్యోగులు అస్మా ఉప్మా ఎవరు ఉద్యమం చేస్తున్నారు నిరుద్యోగులు, అవునవును. వాళ్ళనే కాక్రోజులని సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా కామెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇంత చదువుకున్న వాళ్ళు చిన్న టాపిక్, చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యామని అది సినిమాలో డైలాగ్ ఉంది, అలా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే విశాలమైన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ కలిసి ఉన్నటువంటి విశాలమైన భూభాగం. మొత్తము ట్యాక్సులన్నీ కూడా హైదరాబాద్లో కట్టేవాళ్ళు. ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 55% ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఇక్కడ 45% తెలంగాణ అయిపోయింది. మరి ఇప్పుడు తెలంగాణ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 45% కదా, 100% ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా ట్యాక్సులు అక్కడ కట్టుకుంటారు, వాళ్ళ రాజధానిలో వాళ్ళ రాష్ట్రానికి ట్యాక్సులు కట్టుకుంటారు, హైదరాబాద్లో కట్టరు కదా వాళ్ళు. మరి అటువంటిప్పుడు తెలంగాణ అనేది ఇప్పుడు ఒక చిన్న రాష్ట్రం. ఇదివరకు 8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి రాజధాని హైదరాబాద్. ఇప్పుడు అలా అనలేం కదా, హైదరాబాద్ గురించి చెప్పండి అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి అని అనుకోండి, ఒక 4 కోట్ల మంది ప్రజలు ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తగ్గిపోయింది కదా, ఆటోమేటిక్గా ఇన్కమ్ తగ్గుతుంది. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ ఇదివరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, విశాల ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, విడిపోయారు. విడిపోయినప్పుడు ఏమవుతుంది? ఒక 55 మంది అటు వెళ్ళిపోతారు, 45 మంది ఇటు ఉంటారు. సో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఈ 100 నెంబర్ ఏదైతే ఉంటుంది 100కు 100 మనకే వస్తాయి అని తెలంగాణ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇక్కడ అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు, 45% భూభాగం కాబట్టి అంతమంది ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఉద్యోగాలు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం. అందుకే కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయలేదు. వాస్తవం అది. రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ అవసరం లేదు, మిగతా 55% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్, వాళ్ళకు కూడా అక్కడ ఉండే ఉద్యోగులు అక్కడ చేసుకుంటారు. అందువల్ల కూడా మరి పోస్టులు రిక్రూట్ చేయట్లేదు. ఎందుకు రిక్రూట్ చేయట్లేదు? వేకెన్సీస్ లేవు, వేకెన్సీ అవసరం లేదు అసలు. అంటే వేకెన్సీ చూస్తారు కదా సార్, ఆల్రెడీ మనకు ఎంత వేకెన్సీ ఉన్నాయి, 2 లక్షలు అనేసి 2 లక్షల వేకెన్సీస్ ఇవ్వాలంటే తెలంగాణ బడ్జెట్ మొత్తం పెడితే సరిపోదు. వాళ్ళు వాస్తవం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇంతమందికి రిక్రూట్మెంట్ చేయాలంటే వీళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ప్రభుత్వ ఇన్కమ్ ఎంత? వాస్తవానికి ఏంటంటే కరెక్ట్ ఫిగర్స్ కనిపించట్లేదు అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతున్నారో, విశాలమైనటువంటి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ ఉందో తెలంగాణ ఉన్నప్పుడు అదే బడ్జెట్ ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఏంటంటే ఒక 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఉండటం వల్ల అది తెలియలేదు పబ్లిక్కి. ఇప్పుడు ఉమ్మడి రాజధాని లేదు, ఇప్పుడు హైదరాబాద్ ప్యూర్ తెలంగాణ ఇప్పుడు. సో ఇప్పుడు గమనిస్తే ఒక చిన్న తెలంగాణ ప్రాంతానికి రాజధాని హైదరాబాద్. మరి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్లు అందరూ అక్కడ కట్టుకుంటారు కదా. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు? యుద్ధాలు చేసి మన రాజ్యానికి పొరుగు రాజ్యాన్ని కలుపుకునేవాళ్ళు, యుద్ధం చేసి పొరుగు రాజ్యాన్ని ఓడించేవాళ్ళు, వాళ్ళని మనలో కలుపుకునేవాళ్ళు. ఎందుకు కలుపుకునేవాళ్ళు? ఆ రాజ్యం వాళ్ళ ట్యాక్స్లు అంతా ఎదురుకు వస్తాయని, అంతే కదా. ఇలా రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చేవాళ్ళు. అదే పక్కన రాజ్యం మనకు వద్దు అని వదిలేశారనుకోండి, అంటే వాళ్ళ ట్యాక్స్లు అన్ని పోయినట్టే కదా. యుద్ధం అంటే అదే కదా మీనింగ్. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోతే ఇన్కమ్ పోయింది, ఇన్కమ్ తగ్గిపోద్ది. అంటే మన అసలు తెలంగాణ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అనే విధంగా జరిగింది. అవును. మరి అలాంటప్పుడు మీరు తెలంగాణ ఏర్పడడమే పెద్ద నష్టం జరిగిందని మీరు అంటారు. మీ నోట్ చోటు చెప్పిస్తానండి. ఒక స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు,
100 మంది స్టూడెంట్స్ ఉన్న 100 మంది తలా రూపాయి ఫీజు కడుతున్నారు. ఆ స్కూల్ 2 స్కూల్గా డివైడ్ అయిపోయింది. ఒక స్కూల్లో 55 మంది, ఇంకో స్కూల్లో 45 మంది ఉన్నారు. ఇప్పుడు 45 మంది ఉన్న స్కూల్లో ఎంత వస్తుంది ఇన్కమ్ చెప్పండి, మీరే చెప్పండి మీ నోటితో. ఓకే, 45 రూపీసే వస్తుంది. మరి 100 ఎలా వస్తుంది? సింపుల్ లాజిక్. చాలా మంది ఏమనుకుంటారు ఇది ఒక 100 రూపీస్ కూడా 100 అనుకుంటున్నారు. 100 రాదు. అన్నదమ్ముల్లా విడిపోయారు. మనోళ్ళు అంటే పొలిటికల్ లీడర్లు ఓన్లీ లెక్కలు అంకెలు చూపించి మొత్తం అంకెల జిమ్మిక్స్ అవి. భయ- ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి బుర్రలేదు అనిపిస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఓన్లీ 45 మంది విద్యార్థులే ఉన్నారు స్కూల్లో. 45 రూపాయలు వస్తాయి ఫీజు, 100 రూపాయలు రావు కదా. అవును. ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడైతే సపరేట్గా కూడా విడిపోయిందో అన్నదమ్ముల్లా విడిపోదాం అన్నారు. ఒక కుటుంబం ఉందనుకుందాం, 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్న తన శాలరీ ఇంట్లో ఇస్తాడు, తమ్ముడు తన శాలరీ ఇంట్లో ఇస్తారు, వాళ్ళ అమ్మకి ఇస్తారు శాలరీ. ఒక ఆయన 55 రూపాయలు ఇస్తాడు, ఒక ఆయన 45,000 రూపాయలు ఇస్తాడు. మొత్తంగా 1,00,000 రూపాయలు తయారైంది ఇంట్లో. ఫ్యామిలీ నడిచేది. అన్నదమ్ములు విడిపోయారు, అన్నదమ్ముల్లా విడిపోదాం అన్నారు కదా, అన్నదమ్ములు విడిపోయారు. అన్న వేరే వెళ్ళిపోయాడు, తమ్ముడు వేరే సపరేట్ ఇల్లు తీసుకుని ఉన్నారు. వాళ్ళ శాలరీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఇవ్వరు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఇచ్చుకుంటారు. అప్పుడు 45,000 శాలరీ వీళ్ళ దగ్గర ఉంటుంది. 55,000 ఉంటే 55,000 వాళ్ళ ఇంట్లో ఇచ్చుకుంటాడు. మరి 1,00,000 రూపాయలు ఎలా అవుతుంది? ఇన్కమ్ తగ్గినట్టే, ఖచ్చితంగా తగ్గుతుంది. వీళ్ళు ఏంటంటే మ్యాజిక్. కేసీఆర్ గారికి ఇవన్నీ తెలుసు. నిజంగా తెలంగాణ రావటం వల్ల బాగుపడింది ఎవరంటే కేసీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అద్భుతంగా బాగుపడ్డారు. ఇది 100% షూరా? 100% షూర్. తెలంగాణ రావటం ప్రధానంగా బాగుపడింది ఎవరంటే కేసీఆర్ గారు బాగుపడ్డారు. వాళ్ళ కుటుంబం అందరూ బాగుపడ్డారు. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని తరాలకు సరిపడా వాళ్ళు వెల్ సెటిల్డ్. కవిత గారితో కూడా కలిపి వెల్ సెటిల్డ్ అయిపోయారు అందరూ. ఇది గమనించే నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇది గమనించే వాళ్ళ రంగంలో దిగటం జరిగింది. వాళ్ళు అంతవరకు సాచ్యురేట్ అయ్యారు. కేసీఆర్ గారు కూడా అందుకే ఆయన రిక్రూట్మెంట్ చేయలేదు కదా. రిక్రూట్మెంట్ చేయలేదని ఎందుకు చేయలేదని చాలా మంది ఆలోచించట్లేదు. చాలా మంది కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రోజుకి కూడా మీరు రిక్రూట్మెంట్ చేయండి అంటారు తప్ప ఈ రిక్రూట్మెంట్ అవసరం ఉందా లేదా, ఒకవేళ రిక్రూట్మెంట్ చేస్తే దీనికి అవసరమైనంత శాలరీస్ ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఒక అమౌంట్ శాలరీ ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగికి వాళ్ళు కొంత పెద్ద అమౌంట్ పెట్టాలి అక్కడ. దాన్ని బట్టి కదా వీళ్ళకి నెల శాలరీస్ వచ్చేది. ఇచ్చేటువంటి నిధులు ఉన్నాయా లేవా అని వీళ్ళు ఎవరు ఆలోచించట్లా. అది వాస్తవానికి ఇవన్నీ గమనించట్లేదు నిరుద్యోగులు కూడా. ఎంతసేపు మాకు రిక్రూట్మెంట్ చేయండి, అక్కడ అవసరం లేదు, పోస్టులు లేవు. పోస్టులు చూపిస్తున్నారు కొన్ని, కానీ వాళ్ళకి అవసరమైన నిధులు కూడా ఇవ్వడానికి కూడా శాలరీస్ ఇవ్వడానికి లేవు. ఈ రోజున చూస్తే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ కనుక అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కొంత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేక రిటైర్మెంట్ ఏజ్ని పెంచారు కేసీఆర్ గారు. రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచారు? దానికి కారణం అదే. రిటైర్మెంట్ ఏజ్ కనుక పెంచితే వాళ్ళకి కొంతకాలం పోస్ట్ పోన్ అవుతుంది ఇవ్వాల్సిన అమౌంట్. ఎందుకంటే చాలా మంది ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు. ఇదంతా ప్లాన్ గా కూడా కేసీఆర్ గారు చేశారు. దానికి కనబడకుండా ఏం చేశారంటే అప్పులు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఆయన తెలివితేటలతో ఈ లో బడ్జెట్ అనేది కనపడకుండా ఆయన బయట నుంచి కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసి ఈ రోజు రాష్ట్రం తెలంగాణ కొన్ని కోట్ల అప్పులో మునిగిపోయింది. ఆయన అది బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో ఇది బయటకు వచ్చేసింది విషయం. ఆయన క్లియర్గా చెప్పారు, అసలు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చాలా మంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు కావాలని ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు 100% ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి కానీ లేదా ఒక ఎమ్మెల్యే ఏదైనా సరే అయ్యారంటే వాళ్ళకి ఒక సంతోషం ఉంటుంది. ఈ ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని ఏ రాజకీయ నాయకుడికైనా మనసులో ఉంటుంది. ఎందుకంటే గెలిచారు కదా, మనల్ని ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉంటుంది. నెక్స్ట్ మరి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పట్ల తీవ్రంగా వ్యతిరేకత కనబడుతుంది. ప్రజలు ఏంటంటే ఈయన ఏం చేయట్లేదు, అనుకున్న పథకాలు ఇవ్వట్లేదు అనేటువంటి భ్రమతో కూడా. ఇంకేందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తాము చేసినటువంటి పనులని తాము ఎక్కువగా కూడా పబ్లిసిటీ చేసుకోలేకపోతేమో అని అనిపిస్తుంది. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనం చేసేటువంటి వాళ్ళు కొన్ని రిక్రూట్మెంట్ చేశారు, జాబ్ చేసిన విషయాన్ని ప్రజల్లో ప్రజెంటేషన్ చేసుకోలేకపోతున్నారు. అది ఎక్కువ కూడా ఈ రోజు చూస్తే మన బీజేపీ గవర్నమెంట్ కూడా ఏదైనా పథకం ఉండగానే పెద్ద పేపర్లో వచ్చేస్తుంది మోడీ గారి పథకం అని చెప్పేసి. ఆ రేంజ్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తను ఏదైతే అమలు చేశారో పథకాలు అవి చూపించుకోలేకపోతున్నారేమో, ప్రజల్లోకి పూర్తి స్థాయి వెళ్ళట్లేదు అనే భావన కూడా ఉంది.
ప్రభుత్వం కూడా ఈ రోజున ఏం చేయాలంటే ఇన్కమ్ ఎలా పెరగాలి, రాష్ట్ర ఇన్కమ్ అనే దాని గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఈ రిక్రూట్మెంట్ చూడండి, బయట చూస్తే ఈరోజు ఆయన వ్యాఖ్యానం చేసింది కూడా అదే. ఇంజనీర్లు చదువుతున్నారు, ఇంజనీర్స్ కనీసం ఫామ్ ఫిల్ చేయడం కూడా రాదు. ఆయన చెప్పింది వాస్తవం కాదని ఎవరైనా స్టూడెంట్ చెప్పమనండి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. అది వాస్తవమే. అది అది విద్యా వ్యవస్థలో లోపం. అది విద్యార్థి తప్పు కాదు, విద్యా వ్యవస్థలో లోపం. అది విద్యా వ్యవస్థలో మన దేశంలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ లేదు. ఏదో థియరీ ఉంటుంది, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, బట్టి కొడతారు, ఎగ్జామ్లో రాస్తారు, పాస్ అయిపోతారు, ఫస్ట్ క్లాస్ ఇంటర్నల్ మార్క్స్ వేస్తారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బయటకు వస్తారు. నాలెడ్జ్ ఎంత ఉందంటే తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం. అది అంటే దీని మీద కేటీఆర్ చాలా ఫైర్ అవుతుంది కదా. అవును, కేటీఆర్ గారు ఫైర్ అయ్యారు. కానీ ఏంటంటే వాస్తవాలకి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ తెలంగాణ పర్సన్. ఆయన తెలంగాణలో ఒరిజినల్ వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఒరిజినల్ తెలంగాణ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. అంటే కేసీఆర్ ఫ్యామిలీ కాదంటారా? కేసీఆర్ గారి ఫ్యామిలీ ఒరిజినల్ తెలంగాణ కాదా? ఒరిజినల్ తెలంగాణే, కానీ సూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% నిజం. కాదని స్టూడెంట్స్ ఎవరిని చెప్పమనండి, లేదు మేము చేయగలుగుతామని చెప్పమనండి. వాళ్ళు మరి ఎవరు స్టూడెంట్స్ ఖండించట్లేదే. అది వాస్తవం అని వాళ్ళకి కూడా తెలుసు. ఇది వాస్తవం కూడా. దానికి ఏం చేయాలంటే స్టూడెంట్ తప్పు కాదు, విద్యా వ్యవస్థ మార్చాలి. యూనివర్సిటీలు అనేవాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడో సిలబస్ చెప్తున్నా, ప్రజలకి ఉపయోగపడేటువంటి విధానం చేయాలి. అందుకనే కేసీఆర్ గారు ఏం చేశారు చూడండి, ఈ గొర్రెలు బర్రెలు ఇచ్చారు. వాస్తవానికి బర్రెలు కాచుకోవడం మంచిది, నిజం. ఆయన చేసింది కరెక్ట్. కేసీఆర్ గారు ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన కొన్ని దశాబ్దాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు చూడండి, పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ దేశంలో ఏం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి? ఏమి లేవు అక్కడ. మా ఇండియాలో ఉన్నంత ఎక్కడ లేవు, పాకిస్తాన్లో ఉండవు. ఇండియాలో ఉన్నంత టెక్నాలజీ పాకిస్తాన్లో లేదు. కానీ పాకిస్తాన్ బలమైన దేశంగా ఉంది. ఎందుకు బలమైన దేశంగా ఉందంటే ప్రతి గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తలా 4 బర్రెలు కాచుకోవటమో గొర్రెలు కాచుకుని ఉంటారు. మేకలు, బర్రెలు, గొర్రెలు ఇవన్నీ కాచుకుని ఉంటారు పాకిస్తాన్. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి దగ్గర కొంత సంపద అనేది వస్తుంది, ఆటోమేటిక్ సంపద వస్తుంది. కోళ్ళు పెంచుకునేవాళ్ళు, బర్రెలు పెంచుకునేవాళ్ళు, గొర్రెలు పెంచుకునేవాళ్ళు, మేకలు పెంచుకునేవాళ్ళు, ఇలా పెంచుకుంటుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాటి వాల్యూ పెరుగుతుంది కదా. అమ్ముకోవడం ద్వారా కొంత ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. అందుకే చెప్పాను, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు గాడిదలు పెంచుకోండి అనే స్కీమ్ పెడితే బాగుంటుంది. ఈ మాట ఖచ్చితంగా మరి స్టూడెంట్స్ ఫైర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా. ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు గాడిద పెంచుకోవడం చాలా బెటర్. ఎందుకో చెప్తున్నానంటే, ఒక గాడిద అనేటువంటి దాంట్లో 1 లీటర్ పాలు దాదాపు 3,000 నుంచి 4,000 ఉంటుంది. ఆ విషయం తెలుసా మీకు? గాడిద పాలు చాలా కాస్ట్లీ. కేవలము ఇప్పుడు చూడండి, చాలా మంది అమెరికా వెళ్తారు. ఈ రోజున అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతుంటారు, ఎంఎస్ చదువుతుంటారు. వాళ్ళందరూ అమెరికా వెళ్ళి వాళ్ళు తాత్కాలికంగా కొన్ని అవర్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. అంటే చదువుతున్నప్పుడే కొన్ని అవర్స్, ఒక 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. చేయడం వల్ల వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా వాళ్ళ ఖర్చులు అనేవి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇండియాలో కూడా స్టూడెంట్స్ చదువుతున్నప్పుడే పార్ట్ టైం జాబ్లు ఎందుకు చేయకూడదు? మరి అమెరికా వెళ్ళిన వాళ్ళే, కొన్ని లక్షల రూపాయలు ఫీజు కడుతున్న వాళ్ళే అమెరికాకు పోయి కొన్ని అవర్స్ పార్ట్ టైం జాబులు చేస్తుంటారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసే వాళ్ళు ఉంటారు, కొంతమంది హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అమెరికాకి వెళ్ళి నేను చెప్పేది, అమెరికా, బ్రిటన్ దేశానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇండియా నుంచి వెళ్ళి ఎంఎస్ చదువుతూ, డాక్టర్ కోర్స్ చదువుతూ, అంత పెద్ద పెద్ద కోర్సు చదివే వాళ్ళు కూడా హౌస్ కీపింగ్ జాబులు కూడా చేస్తుంటారు. కొన్ని అవర్స్ చేసి మిగతా టైంలో చదువుకుని ఉంటారు. అదే విధానం ఇండియాలో కూడా తీసుకురావాలి. ఇండియాలో కూడా స్టూడెంట్స్ అంటే చాలామంది టైం పాస్ చేయటం, సినిమాలో షికార్లు అంటే తిరగటం, ఎంటర్టైన్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరినీ ఉద్యోగం చేయడం, ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఓన్లీ మనీ కోసం మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఈ రోజున ఒక స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత, చదువు పూర్తయి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఏం తెలియదు, ఎవరితో ఎలా మాడాలో తెలియదు, ఎవరిని ఎలా విష్ చేయాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియకుండా ఉంటారు. అదే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నేర్చుకుంటారు. ఈ ఖాళీగా ఉండే టైంలో యూనివర్సిటీ స్టూడెంట్స్ రోజు ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినా చాలు. ఆ గాడిదలు కాచుకుంటే గాడిద పాలు నెలకి దాదాపు 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఒక్కొక్కళ్ళకి. ఉస్మాన్ యూనివర్సిటీలో శుభ్రంగా చాలా మొక్కలు, గడ్డి అన్నీ ఉంటాయి కదా, ఫుడ్ ప్రాబ్లం కూడా లేదు.
ఆసక్తి ఉన్న వాళ్ళు శుభ్రంగా ప్రభుత్వం కూడా గాడిద స్కీమ్ అని పెట్టేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో గాడిదలు కానీ సప్లై చేస్తే వాళ్ళు చక్కగా కూడా పార్ట్ టైం ఏదో 2 hours పర్ డే, ఒక 2 hours సరదాగా దాన్ని అట్లా తిప్పి గడ్డి వేస్తే చాలు. దాన్ని కొంచెం చూసుకుంటే పాలు వస్తాయి. లీటర్ పాలు 2,000 నుంచి 3,000 ఉంది. నెలకి ఎంత తక్కువ వేసుకున్నా 20 నుంచి 30,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అప్పుడు ఇంక ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడరు కదా. ఇదే ఒక ఎంప్లాయ్మెంట్, దానికంటే ఇదే బెస్ట్ కనిపిస్తుంది వాళ్ళకి. అందరిని అలా చేయమని కాదు చెప్తున్నా. చాలా మంది ఈ రోజున కుక్కల్ని బయట షికారు తీసుకెళ్తుంటారు. కుక్కని తీసుకునే బదులు ఒక మంచి పనికొచ్చే పని చేయండి. పనికొచ్చే జంతువు. మన స్వాతంత్రం రాకముందు తెలుసా మీకు, ఆశ్చర్యపోతారు, దాదాపు ప్రతి కుటుంబానికి కూడా గోవులు ఉండేవి. ఆవులు కానీ బర్రెలు కానీ అన్ని కుటుంబాలకు ఉండేవి. ఎవరికి వాళ్ళు వాటిని మేపుకోవడం ద్వారా వాళ్ళు ఉపాధి పొందేవాళ్ళు. అందుకే పాడి పంట అనేవాళ్ళు. పాడి పంట ఉండడం వల్ల ఇండియా రిచెస్ట్ కంట్రీ ఉండేది. ఈ రోజున పాకిస్తాన్ వంటి దేశాల్లో వాళ్ళు ఉన్నారంటే జంతువుల పెంపకం ద్వారా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. ఏదో 4 కోళ్ళు పెంచుకుంటే వాళ్ళ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు రావా? ఇంకేదైనా బర్రెలు పెంచుకున్నారు బర్రెలు, గోవులు పెంచుకున్నారు గోవులు, ఆవు పాలు. రోజంతా ఉన్న టైంలో ఒక 2 hours స్పెండ్ చేయలేరా? స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉపాధి కూడా. అందుకే బర్రె లెక్క అని కూడా చెప్పింది కదా. ఆ బర్రె లెక్క అని ఏమని చెప్పింది, 2 బర్రెలు తిప్పుకుంటే చక్కగా డబ్బులు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగింది. అదే బెస్ట్. డిగ్రీ అది ఉద్యోగం వెళ్ళటం కంటే, ఎవరి దగ్గర ఉద్యోగం చేసి వాటి చేతి తిట్టించుకోవడం కంటే 2 బర్రెలు మేపుకున్నా మినిమం ఉపాధి అయితే ఉంటుంది కదా. తర్వాత ఎంత సంపాదించో తర్వాత విషయం. మినిమం ఉపాధి, వాళ్ళ ఫుడ్, వాళ్ళ బెడ్, వాళ్ళ షెల్టర్ వాళ్ళు పొందుతారు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళు కొనుక్కోవచ్చు. మినిమం వాళ్ళ బేసిక్ నీడ్స్ అయితే వెళ్ళిపోతాయి. అందుకనే ఈ విధంగా కూడా ఎటువంటి ఆలోచనలు చేయాలి. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల ఆలోచనలు కూడా. అప్పుడు కేసీఆర్ గారు చెప్తే చాలా మంది కోపం వచ్చింది, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళేంది బర్రెలు పెంచుకోమంటాడు, గొర్రెలు ఇస్తారు. వాటి ద్వారా అది ఒక అవినీతి కూడా అయిపోయిన తర్వాత సరిగా ఉపయోగించుకుంటే ఈ రోజున తెలంగాణ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ మనీ వల్ల కూడా వచ్చేది, ఇన్కమ్ సోర్స్ కూడా అయ్యేది. సో ఇదంతా కూడా గమనించాలి. గమనించి కూడా ఈ రోజు తెలంగాణ కూడా మరలా కూడా ఇన్కమ్ పెంచేటువంటి మార్గాలు ఏమున్నాయి ఆలోచించి కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రజల ఇన్కమ్ పెరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఏదో అన్ని ఇట్స్ ఆల్ నెంబర్స్ అని ఒక ఆయన చెప్తాడు, ఇట్స్ ఆల్ నెంబర్స్. అంతేకాకుండా ఫిగర్స్లో చూపిస్తారు తప్ప ప్రాక్టికల్గా అన్ని ఉండవు. ఈ రోజున చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే ఏంది అంటే మనం అనకూడదు, అంటే వాళ్ళ కోపాలు వస్తాయి. చార్టెడ్ అకౌంటెంట్ చేసేటువంటి నెంబర్స్ ఏంటంటే ఇట్స్ ఆల్ నెంబర్స్. అలాగే నెంబర్స్ అవి నిజమా కాదా అనేది చాలా మందికి ఈ రోజున క్వశ్చన్ మార్క్. ఆ విధమైన పరిస్థితి ఉండకూడదు. ఈ రోజున రేట్లు తగ్గుతున్నాయి హైదరాబాద్లో అంటున్నారు. అసలు రేట్లు కూడా షేర్ వాల్యూ లాగా, షేర్స్ ఎలా రేట్లు పెరుగుతాయో అలాగే భూముల రేట్లు కూడా షేర్స్ లాగా పెరిగినాయి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంది, షేర్స్ కూడా డౌన్ అవుతాయి అప్పుడప్పుడు. అంటే షేర్స్ డౌన్ అయితే భూమి రేటు కూడా తగ్గుతుందా? కొన్ని చోట్ల తగ్గుతున్నది కూడా. ఆ రేంజ్లో కూడా వెళ్ళకూడదు. అభివృద్ధి అనేది సహజమైనటువంటి అభివృద్ధి ఉండాలి, కానీ క్యాన్సర్ లాగా అభివృద్ధి అవ్వకూడదు. కణజాలాలు క్యాన్సర్ లాగా అభివృద్ధి చెందితే ఏమవుతుంది, ఒక గడ్డ అవుతుంది. క్యాన్సర్ తొలగించాలి తప్పదు, కానీ సహజ సిద్ధమైన అభివృద్ధి వస్తే అది ఒరిజినల్ అభివృద్ధి. ఆ విధంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతో కూడా ఉంది.